తమిళనాడులోని వాణియంబడి వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రమేష్ అనే వ్యక్తికి చెందిన పౌల్ట్రీ ఫామ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో పౌల్ట్రీ ఫారాన్ని మంటలు చుట్టుముట్టాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో ఫైర్ ఇంజన్లు వచ్చిన మంటలను అదుపు చేయడానికి 3 గంటల సమయం పట్టింది. ఈ ప్రమాదంలో 3600 కోళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగిన వాణియంబాడి చిత్తూరు జిల్లా కుప్పంకు అతి సమీపంలో ఉంది. తమిళనాడులోని వాణియంబాడి వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రమేష్ అనే వ్యక్తికి చెందిన పౌల్ట్రీ ఫామ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో పౌల్ట్రీ ఫారాన్ని మంటలు చుట్టుముట్టాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో ఫైర్ ఇంజన్లు వచ్చిన మంటలను అదుపు చేయడానికి దాదాపు 3 గంటల సమయం పట్టింది. ఇక ఈ ప్రమాదంలో దాదాపు 3600 కోళ్లు అగ్నికాహుతయ్యాయి. ప్రమాదం జరిగిన వాణియంబాడి చిత్తూరు జిల్లా కుప్పంకు అతి సమీపంలోనే ఉంది. బయటిగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తమిళనాడులోని వాణియంబాడిది ఏపీలోని చిత్తూరు జిల్లాకి దగ్గరలో కుప్పంకి దగ్గరలో ఉందని చెప్తున్నారు. అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. పూర్తి సమాచారం ఏంటి? రైట్ చందు, మొత్తం మీద ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దుల్లో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లా వాణియంబాడిలో, అంటే ఆ వాణియంబాడికి సమీపంలో ఉన్నటువంటి పొలంలో కోళ్లఫారం భారీ స్థాయిలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రమేష్ పౌల్ట్రీ ఫారం చెందినటువంటి పౌల్ట్రీ ఫారం పూర్తిగా మధ్యాహ్నం ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి లైటింగ్ సంబంధించి లోపల షార్ట్ సర్క్యూట్, అంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పూర్తిగా అది అంటే ఏదైతే ఆ షెడ్లు పూర్తిగా పైన ఒక వెదురు బొంగులు, మరోవైపు బాధతో కప్పబడి ఉండడంతోనే ఎక్కువగా అంటే మంటలు ఎక్కువగా చెలరేగిన పరిస్థితి ఉంది. కానీ ఆ ప్రాంతానికి ఫైర్ ఇంజిన్ చేరుకోవడానికి చాలా సమయం అయితే పట్టింది. ముఖ్యంగా ఫైర్ ఇంజిన్ చేరుకోవడానికే సుమారు 2-3 గంటల పాటు పట్టడంతో పూర్తిగా పౌల్ట్రీ ఫామ్ మొత్తం తగలబడిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అందులో పెంచుతున్నటువంటి కోళ్ళు, అంటే ముఖ్యంగా గుడ్లు పెట్టేటువంటి కోళ్ళని అక్కడ పెంచుతూ ఉంటారు. ఆ కోళ్ళని పూర్తిగా మంటల్లో దగ్ధమైపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 3600 కోళ్ల దాకా అక్కడ పెంచుతున్నట్లు ఆయన అయితే రమేష్ అయితే తెలిసిన పరిస్థితి ఉంది. కానీ ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి 2 ఫైర్ ఇంజన్లు సుమారు 3 గంటల పాటు వాళ్ళు శ్రమించి పూర్తిగా మంటలను అదుపులోకి తెచ్చిన పరిస్థితి ఉంది. అప్పటికే పూర్తిగా తగలబడిపోయి, అంటే మొత్తం ఆ ప్రాంతం అంతా ఒక మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి ఉంది. తమిళనాడులో జరిగిన కారణంగా ఆ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో అంటే ఎండలు ఎక్కువ ఉన్న కారణంగా ఒకసారిగా ఫ్యాన్లు లోపల ఏసీ, అంటే ఏసీకి సంబంధించినటువంటి చిన్న కూలర్లని ఏర్పాటు చేస్తుంటారు. దానికి ఆ కూలర్ల వల్లే షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్పేసి అక్కడైతే తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటికే రమేష్ పౌల్ట్రీ ఫార్మ్ చెందిన వ్యక్తి అక్కడైతే తెలిసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మంటలు మాత్రం పూర్తిగా అదుపులోకి వచ్చాయి. పూర్తిగా అది మాత్రం దగ్ధమైన పరిస్థితి ఇక్కడ నెలకొంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.